ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. గొప్ప లేనే లేదు యేసు రాజ్యములో, కులము మతము లేనే లేదు యేసు రాజ్యములో, పేద గొప్ప లేనే లేదు యేసు రాజ్యములో, కులము మతము లేనే లేదు యేసు రాజ్యములో. సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. దేవుని రాజ్యం, నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 7వ వచనం, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములిచ్చుటయు, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ప్రియమైన వారులారా, మరి చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి ఉపవాస దినము ప్రతిష్ఠించినప్పుడు చేయవలసినటువంటి నిష్ఠ నియమాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈవేళ అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఉపవాస ఫలితం. ఏదైనా కార్యము చేస్తున్నప్పుడు, ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు ఆ మంచి కార్యమును బట్టి మంచి ఫలితము లేక సత్ఫలితము మనం ఆశిస్తూ ఉంటాం. ఏదైనా ఒక పాదు పెట్టినప్పుడు మంచి కాయలు దాని నుండి రావాలి, మంచి చెట్టు ఎదిగినప్పుడు మంచి ఫలాలు ఇవ్వాలి, అలాగనే మంచి పుష్పాలు విత్తనాలు వేసినప్పుడు పెద్ద పెద్ద పుష్పాలు కాయాలి అని ఒక మంచి ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఆశిస్తాం. అలాగే ఉపవాస దినం ప్రతిష్ఠించాలి, ఎలాగూ చేయాలి, ఏమి చేయాలి
ఈలోగున మనం ధ్యానం చేస్తున్నాం. ఈవేళ చదివినటువంటి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ విధంగా చేయగలిగితే ఆ ఉపవాస దినము నుండి వచ్చే ఫలితాలు ఏమిటి? మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. 8వ వచనం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. ఎప్పుడు మనం ఏం చేయగలిగితే అనే ప్రశ్న వేసుకుంటే దాని జవాబు, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుట. రెండవ నియమము, రక్త సంబంధి వచ్చినప్పుడు తన అవసరతలో మన ముఖాలు తప్పించకుండా త్రిప్పకుండా ఉండుట. అలాగనే మూడవది, ఎవరైనా దిక్కుమాలినటువంటి వారు, బీదలు, వాళ్ళు కనబడినప్పుడు మన ఇంట చేర్చుకొనుట. వస్త్రహీనులుగా ఎవరైనా మనలను యాచించినప్పుడు వారికి వస్త్రములిచ్చుట. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఎంత చక్కగా, ఎంత మంచి ఆన్సర్ మనకి ఈ వచనాల్లో ఉంది. ఆలోచన చేద్దాం. ఎలాగూ చేయకూడదో గతంలో ధ్యానం చేసాం. ఇప్పుడు ఎలాగూ చేయాలో, నువ్వు ఇలాగూ చేయగలిగితే నీకు వచ్చే బహుమానము, ఫలితము ప్రభు చూపెడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాడు. నువ్వు అలాగ చేస్తే 8వ వచనంలో అంటాడు, అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించు. నీ జీవితము వెలుగునొందుతుంది, నీ కుటుంబము ప్రకాశించబడుతుంది. అంతేకాకుండా స్వస్థత నీకు శీఘ్రముగా కలుగుతూ ఉన్నది. నీకు లేక నీ ఇంట ఎటువంటి బలహీనత, అనారోగ్యాలు ఉండవు అనే మాట. నీ నీతి నీ ముందర నడుస్తుంది. అలాగనే ఇక్కడ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి ఖాయం. దేవుని వాక్యం అంటుంది, నిన్ను కాపాడేవాడు కురుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కురుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడు, కుడి ఎడమలుగా కాపాడుతాడు. కాబట్టి నీవు ఇట్టి రీతిగా ఉపవాసించిన ఎడల దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగమున అది కావలిగా నీకు ఉంటూ ఉన్నది అని దైవవాక్యము సెలవిస్తున్నది. దేవుని యొక్క కాపుదల నీ ముందు వెనుకలా ఉంటూ ఉన్నది. దేవుని యొక్క సహాయము నీకు ఉంటూ ఉన్నది. అప్పుడు నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ఆయన చెప్పినటువంటి విధముగా, ఆయన చెప్పినటువంటి రీతిగా మనం ఉపవసించగలిగిన ఎడల, ఉపవాసము చేస్తూ ఉంటుండగా ఈ పరిశుద్ధ గ్రంథములు సెలవిచ్చినటువంటి రీతిలో బీదల ఎడల, దీనుల ఎడల, అలాగనే రక్త సంబంధుల ఎడల, ఇంకా ఇలాగా ఎవరైతే ఆకలి కొని దప్పిక కొని మన దగ్గరికి వస్తారో వారికి నువ్వు ఆకలి దప్పికలు తీర్చిన ఎడల నీ వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని యొక్క మహిమ నీకు తోడుగా ఉంటూ ఉన్నది. నీ అవసరతలో నీవు నీ దేవుడైన యెహోవాను పిలువగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చును, జవాబిస్తాడు. నేనున్నాను అని సెలవిస్తాడు. నువ్వు పడిపోతున్నప్పుడు నీకు ఆయన చేయి అందిస్తాడు. ప్రియులారా, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నీవు మొరపెట్టగా యెహోవా నేనున్నాను అను. ఒకటి, నీవు ఇక్కడ దేవుని పిలిచినప్పుడు ఆయన నీకు జవాబిస్తాడు. అలాగే ఆయనకు నీవు మొరపెట్టినప్పుడు నేనున్నాను, నీ ఆపదలో నేనున్నాను, నీ అవసరతలో నేనున్నాను, నీ దుఃఖములో నేనున్నాను, నీ కన్నీటిలో నేనున్నాను, నీ అనారోగ్యములో ఉన్నాను, నీ కొరతలలో నేను ఉన్నాను అని ఆయన జవాబు ఇస్తాడట. చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు! చీకటిలో మనం ఉన్నప్పుడు,
చీకటి నీకు చీకటి కాదు, నీకు వెలుగుగా ఉంటుంది. నిన్ను వెలుగులో అది నడిపిస్తూ ఉంటూ ఉన్నది. నీవు ఇంకా ఎలాగూ ఉంటావు అంటే, నీవు నీరు కట్టినటువంటి తోట వలె. తోటకు నీరు కట్టినప్పుడు చక్కగా పచ్చగా ఫలములతో అది నింపబడుతూ ఉంటుంది. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె నువ్వు ఉంటావు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ తోటకు నీరు పెట్టినప్పుడు అది ఎలాగైతే పచ్చగా ఉంటుందో, అంతేకాదు పెట్టవలసిన అవసరత లేకుండా ఆ తోటలో నీరు ఎప్పుడు కూడా ఉబుగుచూ ఉంటుందట. అటువలే నీవు ఉంటావు. ఎప్పుడు అంటే ప్రభువు పేరట ఆయన చెప్పినటువంటి రీతిలో మనం యొక్క ఉపవాసము మనము చేయగలిగినప్పుడు మన కుటుంబాలు, మన బిడ్డలు కూడా అట్టి రీతిగా దీవించబడతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ అంటున్నటువంటి మాటలు, నీ ఆహారం నీవు ఆకలి కొనిన వారికి పెట్టు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపబడకుండా ఉండు, దిక్కుమాలిన బీదలను ఎంట చేర్చుకో, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రముని. ఇది ఆయన అంటున్నాడు, నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. ఈ రీతిగా చేస్తే మరి దేవుని యొక్క వాక్యం మొదటి సంకీర్తనలో ఉంటుంది. దివారాత్రము దేవుని యొక్క వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదే ఆకువాడక చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎలాగుంటాడో అలాగే నీవు నీ కుటుంబం నిత్యము కూడా ఇక్కడ నీరు ఉబుకుచుండు తోట వలె ఉంటారు. అంత మట్టుకే కాదు, కానీ ఇక్కడ నీ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంటున్నది అని ప్రభు దీవిస్తున్నాడు. అలాగా మరి ఉపవాసించి సత్ఫలితాలు పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెడుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా, నీకు ఇష్టమైన ఉపవాసము చేయుట ద్వారా దేవా నీవు నా తండ్రి మాకు ఇచ్చే సత్ఫలితాల కొరకు స్తోత్ర. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించాను. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు జయము కలుగుచ్చాడు. వివాహ ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు జయము కలుగుచ్చాడు. చల్లటి వాతావరణాన్ని కలుగుచ్చాడు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.